ప్రజా ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని నూజివీడులో 21 కోట్ల రూపాయలతో ఆధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం అందుకు తార్కాణమని నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఈ సందర్భంగా నూజివీడులో 21.15 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎన్నో సంస్కరణలు చేస్తున్నారని చెప్పారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో నిలిపి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావులకు నూజివీడు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, సీనియర్ డాక్టర్ నరేంద్ర సింగ్, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పూర్ణకుంభం మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, కారుమూరి సునీల్ కుమార్, ఏపీ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, డీసీహెచ్ఎస్ పాల్ సతీష్ కుమార్, డాక్టర్ నాగేశ్వరరావు, 26, 27 వార్డు కౌన్సిలర్లు మలిశెట్టి ప్రియదర్శిని, గాజుల సీతాకుమారి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ రూపురేఖలుగా మారుతున్నాయో మీరందరూ గమనించండి. మన నూజివీడికి మన నాయన గారు సుమారు 25 కోట్ల రూపాయలతో మరి ఏరియా హాస్పిటల్ ఇప్పటికే చేయడం జరిగింది. కొన్ని వందలు కొన్ని వేల ఆపరేషన్లు. మరి 100 బెడ్ హాస్పిటల్ కూడా కృష్ణా జిల్లాలో మనం ఉన్న అప్పుల్లో నూజివీడులో ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా మరి బందర్ తర్వాత 100 బెడ్ హాస్పిటల్లో నూజివీడులోనే స్థాపించడం జరిగింది. ఆ తర్వాత గుడివాడలో కూడా 100 బెడ్ ఉంది. ఎందుకు చెప్తున్నాం? మీ రుణం తీర్చుకోలేదు. మీ రుణం తీర్చుకోలేదు. నూజివీడులో పుట్టా, నూజివీడులో పెరిగా, నూజివీడులోనే ఉందా. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇంకా చాలా భారీ మీటింగ్ పెట్టవలసింది. భారీ మీటింగ్ పెట్టవలసింది. టైం లేదు. ఇవాళ మీరందరూ గమనించండి. ఇవాళ ఏదైతే గ్రామాల్లోనే విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే ఏదన్నా స్టార్టింగ్ లో ఉంటే దాన్ని వెంటనే మనం క్యూర్ చేసుకోవడానికి ఉంటుంది. సో విలేజ్ హెల్త్ క్లినిక్ చేయడం ప్రతి గ్రామంలో, అలానే హెడ్ క్వార్టర్స్ లో ఇంత పెద్ద గొప్ప హాస్పిటల్స్ నిర్మించడం కానివ్వండి, ఇంకా ప్రతిదీ ప్రజల వద్దకే తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు నూజివీడు ప్రజలు చాలా అదృష్టవంతులు. ఇతర రాష్ట్రాలకు కానీ, హైదరాబాద్కి కానీ, విజయవాడకు కానీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ హాస్పిటల్కి వస్తే చాలు, అన్ని సదుపాయాలు చక్కగా ఉన్నాయి. అలానే విజయవాడ నుంచి కూడా వచ్చింది, ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, విజయవాడ నుంచి వచ్చి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే మరి ఇది చాలా గొప్ప విషయం. మచిలీపట్నంలో హైయెస్ట్ 300 బెడ్ల హాస్పిటల్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు